బెంగళూరులోని హెబ్బగోడిలోని వినాయక్ నగర్లో ఒక భర్త తన భార్యను మార్గం మధ్యలో 7-8 సార్లు అతి దారుణంగా పొడిచి చంపిన దారుణ సంఘటన ఇది. తన భార్య తన 6 ఏళ్ల బిడ్డను స్కూల్లో దింపడానికి వెళ్తుండగా అతను కత్తితో దారుణంగా దాడి చేసి అతి కిరాతకంగా చంపేశాడు తన భార్యని. తన స్నేహితుడితో ఆమె అక్రమ సంబంధం పెట్టుకున్నందుకే ఈ భర్త ఈ చర్యకు పాల్పడ్డాడు. హత్యకు గురైన మహిళ శ్రీ గంగా, వయసు 29 సంవత్సరాలు. భార్యను హత్య చేసిన భర్త మోహన్ రాజు, వయసు 32 సంవత్సరాలు. బెంగళూరు శివారులోని హెబ్బగోడిలోని తిరుపాల్య నివాసితులు శ్రీ గంగా మరియు మోహన్ రాజు 7 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు. వారికి 6 సంవత్సరాల 12 కుమారుడు కూడా ఉన్నాడు. వీరి జీవితం ఎంతో అన్యోన్యంగా 3 పూలు 6 కాయలతో సాగుతూ ఉండేది. అయితే శ్రీ గంగకు మోహన్ రాజ్ స్నేహితుడితో అక్రమ సంబంధం ఉందనే అనుమానం వచ్చింది. మోహన్ రాజ్ భార్య షీలా 2-3 సంవత్సరాలుగా ఈ సంబంధంపై అనుమానం కలిగి గొడవ చేస్తూ వచ్చింది. చివరికి వాదన తీవ్రమైంది మరియు మోహన్ రాజ్ మరియు శ్రీగంగ గత 8 నెలలుగా దూరంగా ఉంటున్నారు. అయితే నిన్న ఫిబ్రవరి 4వ తేదీన రాత్రి మోహన్ రాజ్ తన బిడ్డను చూడడానికి శ్రీ గంగా ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో వారిద్దరికీ మళ్ళీ గొడవ జరిగింది. దీంతో కోపంగా ఉన్న మోహన్ రాజ్ శ్రీగంగను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ ప్రకారంగా ఈరోజు అనగా ఉదయం ఫిబ్రవరి 5వ తేదీన శ్రీగంగ తన బిడ్డను స్కూల్లో దింపడానికి బైక్ మీద వచ్చింది. ఈ సమయంలో వేచి ఉన్న భర్త మోహన్ రాజ్ పథకం ప్రకారం వేచి చూసి తన భార్య శ్రీగంగపై దాడి చేసి తన కోపాన్ని కత్తితో 8 సార్లు పైగా పొడిచి చంపాడు. తీవ్రంగా గాయపడిన గంగ అక్కడికక్కడే కూలిపోయి శ్రీగంగలను నారాయణ హెల్త్ సిటీ ఆసుపత్రికి తరలించారు. కానీ చికిత్స ఫలించకపోవడంతో శ్రీగంగ మరణించింది. ఈ విషయంలో హెబ్బగోడి పోలీసులు నిందితుడు మోహన్ రాజ్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి మీడియాతో బెంగళూరు రూరల్ ఎస్పీ సికే బాబా స్పందిస్తూ, ఉదయం హెబ్బగోడిలో తల్లి తన బిడ్డను పాఠశాలలో దింపడానికి వచ్చినప్పుడు ఈ సంఘటన జరిగిందని ఎస్పీ తెలిపారు. ఆమె భర్త స్కూల్ కాంపౌండ్ దగ్గరకు వచ్చి ఆమెను కత్తితో పొడిచి చంపేశాడు. సమాచారం వచ్చిన వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. అయితే గాయపడిన ఆమె ఆసుపత్రిలో మరణించింది. హెబ్బగోడి పోలీస్ స్టేషన్లో హత్య కేసు నమోదైంది మరియు హత్య నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. భర్త మరియు అతని స్నేహితుడు ఒకే ఫ్యాక్టరీలో పనిచేసేవారు కాబట్టి గతంలో నా భర్త స్నేహితుడిని ఇంట్లోనే ఉంచేవారు. ఈ సమయంలో భర్త స్నేహితుడు మరియు మరణించిన మహిళ మధ్య వివాహేతర సంబంధం ఉందని ఒక పుకారు వచ్చింది. ఆ తర్వాత భార్యాభర్తలు ఇద్దరు విడిపోయారు. నిన్న రాత్రి పిల్లవాడిని చూడ్డానికి వచ్చినప్పుడు వారిద్దరి మధ్య మళ్ళీ వాదన జరిగింది. కోపం వచ్చి ఆపుకోలేక ఆక్రోశంతో ఈ ఉదయం ఆమెను కత్తితో పొడిచి చంపినట్లు ఎస్పీ తెలియజేశారు. ఫ్రెండ్స్, ఈ అనుమానపు ఘటన గురించి మీరేమనుకుంటున్నారు? నిజంగానే ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందా, లేదా స్నేహితుడి మీద కోపంతో లేదంటే భార్య మీద కోపంతో మోహన్ రాజ్ ఈ చర్యకు పాల్పడ్డాడు? ఈ ఘటన గురించి మీరేమనుకుంటున్నారు? మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరియు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.